ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్లో నీటి మట్టం వేగంగా తగ్గుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 80 టీఎంసీలకు ప్రస్తుతం 22 టీఎంసీల నీరుంది. ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా ఆయకట్టుకు నీటి విడుదల కొనసాగుతుంది. రోజుకు అర టీఎంసీకి పైగా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కు చేరుతుండటంతో నీటి కష్టాలు తప్పేలా లేవంటున్నారు స్థానికులు. అయితే యాసంగి పంట కోసం నీటిని విడుదల చేస్తున్నామని రైతులు క్రమశిక్షణ పాటించాలని సూచించారు ఎస్ఆర్ఎస్పీ ఈఈ చక్రపాణి. మనకు ఈరోజు 1069.22 ఉంది. 22 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అంటే గత ఏదో పోలిస్తే ఇప్పుడు మనము ఒక 7-7.5 టీఎంసీలు మనం ఎక్కువనే ఉన్నాము. కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. తర్వాత మనకి ఇప్పుడు ఈ ఏసంగికి ఏప్రిల్ 9th వరకు ప్లానింగ్ చేశారు. దాని ప్రకారం మనకు ఒక 11.7 టీఎంసీ అవసరం పడుతుంది. ఇప్పుడు నీటి నిల్వ 22 టీఎంసీలు ఉంది కాబట్టి మనకు 10 టీఎంసీ మనకు నిల్వ ఉంటుంది. అందులో నుంచి మనకు జూన్ 30 వరకు తాగునీటికి కానీ అలాగే ఆవిరి రూపంలో పోయే నీటిని కూడా లెక్క కట్టుకుంటే మనకు 5.86 టీఎంసీల నీటి నిల్వ ఉంటుంది. ఒకవేళ వర్షాలు లేట్ అయినా కానీ కూడా మనకు డ్రింకింగ్ వాటర్ కోసము జూలై వరకు కూడా మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతుందని మేము నిర్ణయిస్తున్నాం. ఇప్పుడు అదే మనం ఇంతకుముందు కూడా మన గత ప్రభుత్వం కావచ్చు కానీ అంతకుముందు ప్రభుత్వాలు కానీ కూడా మనకు చెక్ డ్యామ్లు అనేవి నిర్మించడం జరిగింది. వాటి ద్వారా ఏంటంటే ఎక్కడెక్కడ నీటి నిల్వ ఉండడం వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగే అవకాశం ఉంటుంది. అట్లాంటిది మనం కొంచెం ప్లాన్ చేసుకుంటే ఇంకా బాగుంటుందని మా ఆలోచన. ఇక బోర్లు అంటే మనం గ్రౌండ్ వాటరు ఎక్కడైతే మనకు అంటే మన డ్యాముకు దూరంగా ఉన్న బోర్లు ఎత్తిపోవడం అయితే వింటున్నాము. కాకపోతే క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్న బోర్లు అయితే ఇంతవరకు అయితే ఎత్తిపోయినట్టు మాకు దృష్టికి రాలేదు. తర్వాత బోర్ల మీద కూడా పంటలు చేసుకునే వాళ్ళకు కూడా కొద్దిగా కెనాలు ఉంటే కూడా ఆ నీరు కూడా వాడుకునే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఓన్లీ ప్యూర్లీ బోర్ మీద ఉన్న వాళ్ళకి మాత్రం అది కూడా క్యాచ్మెంట్ ఏరియాకు దూరంగా ఉన్న వాటి వాళ్ళకే ఇబ్బంది ఉంది. ఫ్రీ కరెంట్ ఇవ్వడం వలన కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాము. ఎందుకంటే మోటార్ ఆన్ చేసి వెళ్ళిపోతున్నాడు, ఆ నీరు వేస్ట్గా వృధా పోతుంది. అది పోకుండా పైన రైతులు కొద్దిగా క్రమశిక్షణ పాటించి వారికి అవసరమైన నీరు తీసుకొని మిగతా వాటర్ని కిందికి వదిలితే అందరికీ కూడా నీరు అందుతుంది, పంటలు కూడా అందరికీ సాగే అవకాశం ఉంటుంది. అది కాకుండా మోటార్ వేసిపోయి కరెంట్ వస్తే నడుస్తుంది, కరెంటు పోతే బంద్ అవుతుందనే ఉద్దేశంలోనే ఎవరు కూడా ఆ మోటార్ దగ్గర ఉండలేరు. కాబట్టి నీరు వృధా పోతుంది. ఆ వృధాను అరికట్టమని మీ ద్వారా మేము విన్నవించుకుంటున్నాం.